నిరుపేదల పెన్నిధి బాబా వచ్చారు. భారత్ను స్వర్గముగా మార్చారు. నిరుపేద నుండి షావుకారులుగా మమ్మల్ని రాజులుగా తీర్చారు. ఇప్పుడిది ఎక్కే కళ సమయం, సంగమయుగ శుభక్షణం. తండ్రి నుండి వారసత్వం, సత్యయుగ రాజ్యాధికారం. ఆత్మగుప్తమై శరీరం ప్రత్యక్షం. కన్నులతో ఆత్మను చూడలేము. నేను నిరాకారి అని ఆత్మ చెబుతుంది. ఈ తనువులోకి వచ్చి గుప్తమవుతుంది. ఆత్మల లోకం శాంతిధామం, అక్కడ గుప్తం అనే మాటే లేదు. అక్కడే పరమపిత శివబాబా సుప్రీం ఆత్మగా వెలుగుతాడు. నాకు శివ అనే పేరే ఒకటి. నన్ను గర్భజైలులో పెట్టరు. నేను అశరీరి గుప్తంగా వచ్చి తను ద్వారా వినిపిస్తాను. మీరు కూడా గుప్తమైన ఆత్మలే, శరీరం ద్వారా వింటారు. గుప్త తండ్రి గుప్త పిల్లలు జ్ఞానంతో ఇప్పుడు కలుస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది, అత్యంత షవుకరిగా వెలిగేది. దుఃఖమనే మాటే లేకుండా దేవి దేవతల రాజ్యముండేది. ఇప్పుడు భారత్ నిరుపేదగా ఉంది. కానీ చరిత్ర ఎవ్వరికీ తెలియదు. మళ్ళీ షావుకారుగా చేయడానికి పేదల పెన్నిధి వచ్చాడు. తండ్రి పేదల పెన్నిధి, ఈ టైటిల్ కృష్ణునికి ఇవ్వలేం. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అతని రాజ్యంలో అందరూ ధనవంతులే. ఎక్కడైతే అందరూ పెదలై ఉంటారో అక్కడికే బాబా వస్తాడు. భారత్లోకే వచ్చి భారత్ను స్వర్గం చేస్తాడు. ఇది 84 జన్మల చక్రం ఎక్కే కళ, దిగే కళ. సతో ప్రధానులమై మొదలై తమో ప్రధానులమయ్యా. ఇప్పుడు మళ్ళీ ఎక్కే కళలో యోగ బలంతో పైకి ఎక్కాలి. డ్రామ యథావిధిగా నడుస్తుంది. దీనిలో తేడా రాదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినే స్మరిస్తే వికర్మలు నశించిపోతాయి. సతో ప్రధాన స్థితి వస్తుంది. నరుని నుండి నారాయణునిగా మార్చే విద్య ఇదే. తండ్రి చదివిస్తారు, ఇప్పుడు భవిష్యత్తు రాజులమవుతాం. బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు. మేము సహాయకులుగా అవ్వాలి. కొత్త ప్రపంచాన్ని స్మరిస్తూ సదా సంతోషంగా ఉండాలి. నిందా స్తుతి సమానంగా, జయ పరాజయం సమానంగా. సేవాధారిగా ఉండేవారే మాయాజీతులుగా అవుతారు. హృదయంలో ఒక తండ్రినే పెట్టుకొని సత్యమైన సేవ చేయాలి. దేహ స్మృతి కూడా
వదిలితే విజయీ భవానే వరదానం. ఆత్మ శరీరం కలిసినట్లే తండ్రితో కలిసి ఉండాలి. ఏకత విశ్వాసంతో ముందుకు సంగఠనాన్ని బలపరచాలి. పేదల పెన్నిధి బాబా వచ్చారు. భారత్ను స్వర్గముగా మార్చారు. తండ్రి నుండి వారసత్వం మేము తప్పక తీసుకుంటాము. ఓ శివ బాబా, ఓ పరమపిత, మమ్మల్ని రాజులుగా చేయి. ఈ సంగమయుగ భాగ్యానికి సదా కృతజ్ఞులం మయి జీవించాలి.